తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పట్టణంలోని పలు వార్డుల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఐతానగర్ 1, 2, 39, 40 వార్డుల్లో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఆయా వార్డుల్లో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో టీడీపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. సాగునీటి సంఘాల అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు బాబు, రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, తెలుగుదేశం నాయకుడు కన్నెగంటి మురళీకృష్ణ, ఆవుల చక్రవర్తి, 1, 2, 39 వార్డుల పార్టీ అధ్యక్షులు వేమూరి గౌతమ్, జట్టి శ్రీనాథ్, రాజేష్, ఈదర బుచ్చిబాబు, కాకుమాను సత్యనారాయణ, పోపూరి రామ్మోహన్ రావు, జొన్నకోటి సుధా, మాధవి, కన్నెగంటి శివ, హర్ష కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మిఠాయిలు పంచుకునే సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజుకి 44 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఐతానగర్ 1, 2 వార్డుల్లో కార్యకర్తలు నాయకులతో సంబరాలు ఏర్పాటు చేసుకుని స్వీట్లు పంచుకుని ఇవాళ పండగ చేసుకోవడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు 1982లో స్థాపించి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలకే ఆద్యం తెలుగుదేశం అనే నానుడితో ఈరోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సూపర్ 6 అని పెట్టి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలుపరిచిన ఏకైక గవర్నమెంట్ ఈ మన తెలుగుదేశం గవర్నమెంట్. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితేనేమి, మా తెనాలి ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అయితేనేమి, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. అటువంటి తెలుగుదేశంలో మేము కూడా కార్యకర్తలమైనందుకు ఎంతో సంతోషంతో ఈరోజు ఈ పండుగలో పాల్గొన్నందుకు చాలా తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయంటే దానికి కారణం అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాడు వారు ఎవరైతే ఈ సమాజంలో కొందరి చేతుల్లోనే ఉన్న రాజ్యాధికారాన్ని ప్రతి మందికి అందరి ఇళ్లలోనూ ఉండాలన్న ఆలోచనతో స్థాపించినటువంటి ఈ పార్టీ సమాజం కోసం పనిచేసి ఈరోజు అందరికీ కూడా అధికారాన్ని ఇచ్చింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నంత బడుగు బలహీన వర్గాలు ఎవరైతే రాజ్యాధికారం గతంలో పొందలేదో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ వలన రాజ్యాధికారంలోకి వచ్చి వారి ఆలోచనల్ని ఈ సమాజం కోసం కృషి చేసి ఈ సమాజ అభివృద్ధికి పనిచేశారు. అటువంటి పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని నేడు 45వ వసంతంలోకి అడుగుపెట్టింది. పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఐతానగర్ ప్రాంత వాసులకి ఒక కళ ఇంకా సాకారం కాలేదు. అది 45వ వసంతంలో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ మా ఐతానగర్లో కూడా చేపించి 46వ వసంతంలోకి వచ్చేలోపు మేమందరం దానికి కృషి చేసి ఖచ్చితంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఈ సెంటర్లో స్థాపిస్తామని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రతిజ్ఞ తీసుకుంటాం. మన తెలుగుదేశం పార్టీ ఇంత దిగ్విజయంగా ఇన్ని సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయటం కానీ జరుగుతూ ఉంది. మనకి ప్రజలు ఆదరణ ఇస్తున్నారు. ఇదే ఆదరణ మనం కొనసాగించి పేద ప్రజలకి, సమాజానికి, రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి అందరం పాటుపడతామని